హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో ప్రస్తుతానికి వచ్చే నీళ్ళనే నేను ఒక రోజు ఒక 4 వరుసలు, ఒక రోజు ఒక 4 వరుసలు పెట్టుకుంటా. నేను కొంత నీటి తడి అనేది ఇస్తున్నా. ప్రస్తుతానికి ఏంటంటే ఇది మార్చి అంటే మనకు విపరీతమైన ఎండలు ఉంటాయి. 2-3 నెలల నుండి ట్రై చేస్తున్నా కానీ నాకు అసలు వీలు కాలేదు. ఈ రోజు మాత్రం మోటార్ తీసి రిపేర్ చేయకపోతే మాత్రం ఎండాకాలం ఆల్మోస్ట్ మొత్తం కథమైపోతాయి చెట్లు. ఇలా చుక్కలు వీళ్ళు సంపడుతుందా సంపడుతుంది. ఓకే గింతే. ఓకే స్టార్టరు మీటరు అన్ని ఏడు కాదు. తప్పుడు ఎందుకు రేటు మంచిగా ఉన్నది. మా దగ్గర అంటే మెకానిక్ షెడ్ ఎక్కువ శాతము మనకు మోటార్ ఫిట్ చేయాలంటే మాత్రం, మోటార్ రిపేర్ చేయాలంటే మా దగ్గర గన్పూర్ ఉంటుందండి. గన్పూర్ పోతున్నా, ఆడ మా అమ్మారు తింటాడు. తనకు కట్టడము చేయడము అనేది రిస్క్ అని చెప్పేసి నేను ఇక్కడనే కట్టిన. కాకపోతే ఇది ఆల్రెడీ 1 వీక్ క్రితం మనం తెంపినాం కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎట్లా వేసి అక్కడికి పోతున్నా కదా, తీసుకుపోతున్నా. మళ్ళీ ఆయనే అవసరం అనుకుంటే కొంచెం దీని చుట్టూ ఏదైనా పేపర్ చుట్టి ఒక 3 రోజులు పక్కన పెట్టిందంటే కంప్లీట్గా అయిపోతుంది. దీనిలో నాకు నేను మోయగలిగే అని తీసుకుపోతా. ముందు మొన్న రీసెంట్గా వస్తానని చెప్పిండు. కాకపోతే నేను ఏంటంటే లేవు కదా ఎందుకు అన్నట్టుగా నేనే వద్దులే ఇవి కోసిన తర్వాత తీసుకొస్తానని చెప్పేసి నేనే అన్నా. ఇవి తీసుకపోయి జస్ట్ మనకు మామూలుగా ఏదైనా న్యూస్ పేపర్ ఇట్లా చుట్టి పెట్టిందంటే ఒక 2-3 రోజుల్లో ఇవి కంప్లీట్ అయిపోతుంది. అరటికాయలతో కొన్ని మునక్కాయలు కూడా తీసుకుపోదాం. మోటార్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఆల్రెడీ కొబ్బరి చెట్లకు కాయలు పడుతున్నాయి చూడండి. ఈ టైంలో నీళ్ళు లేకపోతే ఇది అసలే మార్చి కాబట్టి ఇప్పుడు ఇవి వచ్చినా దీనిలో పిందెలుగా మారాలంటే ఒక్కటి ఉన్నది చూడండి. ఇది నాకు తెలిసి ఫస్ట్ ఖాతా కాబట్టి పోవచ్చు. ఈ పైన గెల్లు ఉన్నాయి చూడండి, అక్కడ ఒకటి ఉన్నది, ఇటు ఒకటి ఉన్నది, ఈడొకటి ఉన్నది. ఇవి మాత్రం మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటికి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి. గెల్లు వచ్చినాయి మనకు. ఇంత మనం ఇష్టంతో కష్టపడి ఎప్పుడో తీసుకొచ్చి పెట్టి ఒక 5-6 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత ఈ టైంలో మనకు వాటర్ అనేది చూడండి. ఖచ్చితంగా మోటార్ అనేది ఇప్పుడు అనివార్యం అన్నట్టు, ఖచ్చితంగా చేయించాలి. ఓకే 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 ఈ ఒక్క దానికోసం
మోటార్ కోసం ప్రయత్నాలు చేసినా కానీ నా బ్యాలక్ ఏంటంటే అక్కడ ఎవరు అందుబాటులో లేకపోయేసరికి చేయలేని పరిస్థితి అయింది. అక్కడైతే మోటార్ ఇచ్చేసిన, రేపు అవసరం ఉంటే రేపు ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది మోటార్ లేకపోతే మాత్రం వాటర్ అయితే కంప్లీట్గా ప్రతి చెట్టుకైతే పడాయి, చాలా చెట్లు అయితే డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు మార్చి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎదురైతే వాటర్ అయితే ఈ వాటర్ మొత్తం ఒకసారి అయితే కింద ఇవ్వని కాదు, మినరల్ వాటర్ పోయమని చెప్పిండండి. ఎందుకంటే ఇలా జంగు రాదంట. ఇలా పోసినప్పుడు ఆటోమేటిక్గా అన్న రావాలి. మెకానిక్ వాళ్ళ పని హడావుల్లో చూడండి, అప్పటికంటనే ఉన్నా టేప్ తీయనంటే ఏం కదా అన్నాడు. చూసేసరికి మొత్తం లూజ్ కనెక్షన్. మళ్ళీ మనం పెట్టినాం అనుకో మనకు ఈ వైర్ ప్లేస్ కాబట్టి మోటార్ కూడా దెబ్బతిన్నది. ఇదే పేస్ న్యూట్రల్ వేరు ఇచ్చేసరికి అప్పుడు పోయింది మోటార్, మొదటే పోయింది. కాకపోతే ఇప్పుడు మొత్తం మనం కొంచెం జాగ్రత్త పడాలి. మనం పెద్ద మెకానిక్లను కాదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అయితేనే మనకి ఏమన్నా మోటార్ వస్తుంది. లేదంటే మళ్ళీ రివర్స్ అయిందంటే మళ్ళీ కొద్దిసేపు ఇబ్బంది పెడుతుంది. లేదంటే ఒక్కసారి అది బెడ్స్ పడితే మళ్ళీ మోటార్ మళ్ళీ పోవచ్చు. హాఫ్ హెచ్పీ కాబట్టి మనకు కొంత వచ్చిన టైంలో నల్లొచ్చిన టైంలో మనం ఆ రెగ్యులర్ అనేది గుర్తుంది. అది ఈ పైప్ నుండి నేరుగా మనకు దానికైతే కనెక్షన్ ఉన్నదండి. ఓకే చూద్దాం. ప్రెషర్ అనేది పెరిగింది. ఇప్పుడు మోటార్ మనం ఆన్ చేసినాం కాబట్టి మనకి ఈ విధంగా మనకు వస్తుంది. ఎందుకంటే ఈ చెట్టు 2 రోజుల్లో దీని పని కథమైపోవు మోటార్ లేకపోతే. సపడ చెట్టు నీళ్ళ ప్రెషరే లేదండి. ఇప్పుడు చూడండి వస్తుంది. ఇది రీసెంట్గా పెట్టిన దొండ చూడండి, చిగురు వచ్చింది. ఓకే మోటార్ చూడండి, బత్తాయి చెట్లు చూడండి చిగురు వస్తుంది. ఓకే అండి, ప్రస్తుతానికైతే మనం నేను ఆదివారం రోజు మోటార్ ఇస్తే సోమవారం తీసుకురాలేదు. నిన్న సాయంత్రం నేను వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ తీసుకొచ్చిన, కానీ నైట్ ఫిట్ చేయలేకపోయినా. కానీ
ఉదయం మాత్రం 1 గంట సేపు ప్రయత్నం చేస్తే మాత్రం మనకు దేవుని దయ వల్ల మోటార్ అయితే సక్సెస్, కరెక్ట్గా కనెక్షన్ ఇచ్చినాము, నో ప్రాబ్లం, మోటార్ అయితే పోస్తుంది. దానివల్ల ఏంది అడ్వాంటేజ్ అంటే నాకు ఇంత దూరము నాకు నీళ్లు రాకపోయేదండి. అంత దూరం నుండి మనకు వచ్చే నీళ్ళు ట్యాప్ వాటర్ ఇంత దూరం రాకపోయేది, చాలా మొక్కలు ఎండిపోయినాయి. ఇప్పుడు మాత్రం పర్లేదు, ఒక్కొక్క చుక్క మాత్రం మనకు మీరు గమనించినట్లయితే చూడొచ్చు పడుతున్నాయి. ఓకే, సేఫ్. ఎండాకాలం మాత్రం కొంతవరకు కవర్ చేసుకోవచ్చు. పైపులతో కూడా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రము అవసరం అనుకుంటే నేను వేరే పెద్ద పైప్ ఉంటుంది కదా మామూలుగా పెట్టేది, ఆ పైప్ అయినా కూడా నేను డైరెక్ట్ మోటార్ కనెక్షన్ ఇచ్చుకొని ఎక్కడైతే వలిపోయినట్టు ఉంటుందో అట్లాంటి చెట్లకు నేను కొట్టి నీళ్లు పోసుకొని మనం బ్రతికించే ప్రయత్నం చేసుకుందాం. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి అయితే వాటర్ అనేది మనం ప్రయత్నం చేసుకున్నాం కాబట్టి కొన్ని పుల మొక్కలు తీసుకొచ్చిన, అది పక్కకు నీళ్ళలో అట్లనే పెట్టిన, అది రేపు నాకు టైం లేదు కాబట్టి రేపు ఉదయం పెట్టే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.